వెల్కమ్ టు టీవీ49 న్యూస్. కాలువల ద్వారా ప్రవహించే సాగునీరు చివరికి భూములకు అందించడంలో లాకులు కీలక పాత్ర పోషిస్తాయి. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి కపిలేశ్వరపురం గ్రామాల సమీపాన బ్యాంకు కెనాల్పై బ్రిటిష్ కాలంలో నిర్మించిన లాకులు ప్రస్తుతం ఎటువంటి మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థలో ఉన్నాయి. లాకులు 2 విభాగాలుగా విభజించి ఓ వైపు నుండి పడవలు, రెండో వైపు నుండి నీరు ప్రవహిస్తుంది. 4 దశాబ్దాల క్రితం కాలువల గుండా పడవలు, లాంచీల ద్వారా జల రవాణా జరిగేది. పెరిగిన జనాభాకి అనుగుణంగా కాలువ గట్లు అక్రమాలకు గురై కుసించిపోయాయి. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా కాలువలో తూటు, పిచ్చి మొక్కలు పెరిగి దిగువ పొలాలకు సాగునీరు పారుదలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన చెత్తను సమీప నివాసితులు, గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి కాలువలో పడేస్తున్నారు. ఒకప్పుడు దాహార్తిని తీర్చే కాలువలు నేడు నీటిలో దిగాలంటేనే చర్మ వ్యాధులు తగులుతాయని భయపడే పరిస్థితి దాపురించింది. ఇక లాకు సిబ్బంది నివాసం ఉండే గృహాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. ఇకనైనా కాలువలు, లాకులు ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిందిగా ఇటీవల కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘాల చైర్మన్లను రైతులు కోరుతున్నారు.